ఇప్పుడు మీకు రావాల్సిన మంది రావట్లేదు. మీ కుటుంబ పరిస్థితి ఏంది? మా కుటుంబ పరిస్థితి అంటే రానప్పుడు ఏం చేస్తాం, బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకొని వీళ్ళకేం ఊరకనే ఉంచేసేసి అక్కడనే మేము ఇంట్రెస్ట్ తెచ్చుకొని నడిపించుకోవాల్సి వస్తుంది. అట్లే చనిపోతున్నారు కదా చాలా మంది. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా మీరు అప్పుల పాలైపోతున్నాం కదా. వాళ్ళు ఏది చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏదైనా వైద్యం చేసుకోలేకపోతున్నారు, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతున్నారు, పెళ్లిళ్ళు కాని పిల్లలు వయసు మీద పడిని వీళ్ళకి ఓపికలు లేవు. అందుకే కొంతమంది తట్టుకోలేని వాళ్ళు చనిపోతున్నారు. అది దారుణం. ఇది వీళ్ళకి పరిపాలన రావట్లేదు, రూపాయి జనరేట్ చేయటం చేత కావట్లేదు. ఇన్కమ్ పెంచడానికి అనేక సోర్సెస్ ఉన్నాయి. అవి అన్నారు పోతున్నారు, ఏమి చేయటం లేదు. ఏది ఇన్కమ్, తెలంగాణ ఇన్కమ్ ని కంపేర్ చేయండి వేరే స్టేట్స్ తోటి. రోజు రోజుకి దిగజారుతుందా లేదో చూడండి. అది తప్పు కదా. అది నువ్వు జనరేట్ చెయ్యి, ప్రయారిటీ బేస్ మీద వీళ్ళకి ఇయ్యి. ప్రయారిటీ బేస్ మీద సపోజ్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి అంటే మన క్రోర్స్లో తీసేది కాకుండా మామూలుగా మాట్లాడుకుందాం. ఒక 20 రూపీస్ ఒక అప్పు ఉందనుకోండి ఒక కుటుంబానికి. ఆ 20 రూపీస్ అప్పులో ఏం చేసినా తలా ₹1 నెల పంచుకుంటూ వస్తే అది ఎప్పటికి తీరాలి? ఒక్కొక్కడికి 20 నెలలు పడుతుంది. అట్లా కాదు, ప్రయారిటీ బేసిస్లో ముందు ఆ ₹20 తెచ్చి ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చనిపోతున్నారు కదా, ఇట్లాంటి కాడ ఒకేసారి ఇచ్చేసేస్తే అయిపోతుంది. మీ డబ్బులన్నా ఏదైనా పథకాలకు, మంచి పథకాలకు ఏమైనా యూజ్ చేస్తారు? ఏది అది కూడా లేదు. అది ఏమి లేదు. సంక్షేమ పథకాలు అంటున్నాడు, వాళ్ళకి ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు ఎడిపోతున్నాయి. మరి పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఏంది? వీళ్ళు తినేసానికి సరిపోతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. కొంత వీళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప జనంలో ఏదో వాళ్ళకి కొంచెం పంచుతున్నారు, కొద్దిగా గొప్ప. అందువలన ఇది దుబారా అయిపోతుంది. ఇన్కమ్ రావట్లేదు ఎటు నుంచి బ్యాలెన్స్. ఫైనల్ గా రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే పరిపాలన శాత అయితే చెయ్యాలా, లేకపోతే తప్పుకోవాలి, వేరే వాళ్ళకి ఇంకొకరికి ఇవ్వాలా. పరిపాలన బడ్జెట్కు కూడా సరైన క్యాండిడేట్లు పెట్టుకుని బడ్జెట్ ఎలకేషన్స్ సరిగ్గా చేసి ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. ఇది